నేనలా ఎన్నిసార్లు తన మీద అరిచినా కసురుకున్నా తనకి నా మీద కొంచెం కూడా ప్రేమ తగ్గదు. పైగా నన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టి ఉండదు. రాముడికి సీతలాగా ప్రతి దాంట్లో తోడుగా ఉంటుంది. కృష్ణుడికి సత్యభామలాగా ఎదురొచ్చిన ఆటంకాలని అణిచివేస్తుంది. నాతో ఎవరైనా దురుసుగా ప్రవర్తిస్తే తను గడుసుగా మారిపోతుంది. నా అర్ధాంగి గురించి, నా జీవిత భాగస్వామి గురించి నేనెంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ కాలంలో కూడా భార్యకి రోల్ మోడల్ ఎలా ఉండాలని అడిగితే అభిలా ఉండాలని చెప్పాలనిపిస్తుంది. నేను ప్రేమ పంచుకోవాలన్నా, నాకు ప్రేమ పంచాలన్నా అది అభికే చెల్లుతుంది. మై లైఫ్, మై వైఫ్, దట్ ఈస్ అభి. రాహుల్ బాబు మనసులో నాపై ఇంత ప్రేమ దాగుందా? ఇంత ప్రేమ పెట్టుకొని నాతో కోపంగా ఉంటున్నారా? నిజంగా రాహుల్ బాబేనా నా గురించి ఇంతగా మాట్లాడుతోంది? ఆయన నిజంగా మారిపోయారా? నన్ను అర్థం చేసుకుంటున్నారా? ఆయన జీవితంలోకి నన్ను ఆహ్వానిస్తారా? అందుకే ఇంత గొప్పగా మాట్లాడుతున్నారా? విన్నర్స్ ని అనౌన్స్ చేసే టైం వచ్చింది. ఈ ఈవెంట్ లో అన్ని గేమ్స్ లో అదరగొట్టి, వాళ్ళ మాటలతో కూడా అందరి హృదయాలు చెదరగొట్టి బెస్ట్ కపుల్ అనిపించుకున్న జంట It's none other than Mr. Rahul and Abhi. వాళ్ళలా బెస్ట్ కపుల్ అవుతారు. ఎవరు మీరు? మా ఈవెంట్కి వచ్చి విన్నర్ ఎవరో మీరెలా డిసైడ్ చేస్తారు? నేను డిసైడ్ చేయను. వాళ్ళ గురించి నిజం తెలిస్తే మీరే డిసైడ్ చేస్తారు. మీరు పెట్టింది కపుల్ కాంపిటీషనా లేక బెస్ట్ యాక్టర్స్ ఈవెంటా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రాహుల్ అభి ఇద్దరు పెద్ద దొంగలు. వాళ్ళిక్కడికి నటించడానికి వచ్చారు. వీళ్ళిద్దరికీ అస్సలు పడనే పడదు. డబ్బు కోసమే కలిసొచ్చారు, డబ్బు కోసమే నటించారు, డబ్బు కోసమే మిమ్మల్ని మెప్పించారు. వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? ఇప్పటిదాకా జరిగిన అన్ని పోటీల్లో వాళ్ళే విజేతలు. వాళ్ళ బాండింగ్ చూశాక, ఒకరిపై ఒకరికున్న ప్రేమాభిమానాలు చూశాక మేం విన్నర్ని డిసైడ్ చేశాం. వీళ్ళు నాన్ కపుల్. మీరేమో యాక్టింగ్ ని నమ్మేసి బెస్ట్ కపుల్ అని డిసైడ్ అయిపోయారా? మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం అర్థమయ్యేలా నేను చెప్తానుండండి. ఈ అభి
రాహుల్ని మోసం చేసి ఇంట్లో నుంచి గెంటేయబడింది. ఈ రాహుల్ తన ఇంట్లో వాళ్ళని మోసం చేసి ఈ అభితో కలిసి ఇక్కడికొచ్చాడు. కావాలంటే మీరే నిజం అడగండి. ఏంటమ్మా ఇది? ఆవిడ చెప్పింది నిజమేనా? రాహుల్, మీరు మౌనంగా ఉంటే మాకెలా తెలుస్తుంది? నిజం చెప్పండి. ఈ అభి రాహుల్ గెంటేస్తే ఇంటి బయట గుడిసేసుకునుంటుంది. ఇంట్లో వీళ్ళిద్దరూ కలిసి ఉండడం లేదు. అలాంటిది ఇక్కడ మాత్రం కలిసిమెలిసి రాసుకు పూసుకుని తిరుగుతూ మిమ్మల్ని మోసం చేశారు. గుండెల మీద చేయి వేసుకుని నిజం చెప్పమనండి చూద్దాం. ఆవిడ మీ గురించి అలా మాట్లాడుతుంటే మీరు మౌనంగా ఉంటారేంటి? ఏంటిది? చెప్పమ్మా అభి. నువ్వు మీ ఆయనతో కలిసి ఉండటం లేదా? ఇంటి బయట గుడిసె వేసుకునుంటున్నావా? పోనీ రాహుల్ని చెప్పమనండి. తనని మోసం చేసిన అభిని ఇంట్లో నుంచి గెంటేశాడో లేదో, తిరిగి పిలవడానికి ఇష్టపడుతున్నాడో లేదో చెప్పమనండి చూద్దాం. ఏమయ్యా రాహుల్, నువ్వు నీ భార్యని ఇంట్లో నుండి గెంటేశావా? మళ్ళీ ఇంట్లోకి రమ్మని పిలిచావా? చెప్పరు, చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా చేసింది నటన కాబట్టి. భార్యాభర్తలుగా మీ ముందు నటించి మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి. నిజం తెలిసిపోయాక వాళ్ళ నోర్లు ఎందుకు తెరుచుకుంటాయి? ఇప్పటిదాకా జరిగిన అన్ని పోటీల్లో పర్ఫెక్ట్ పేరు అనిపించుకున్నారు. బెస్ట్గా పర్ఫామ్ చేసి బెస్ట్ కపుల్గా ఎన్నికయ్యారు. చెప్పండి, మీ మౌనం అర్ధంగీకారం అవుతుంది. ఆవిడ చెప్తుంది నిజమని మేం కూడా నమ్మాల్సి వస్తుంది. మీరిప్పుడు నోరు విప్పి నిజం చెప్పలేదు. మీరు గెలుచుకున్న అవార్డు, రివార్డు రెండూ దక్కవు. నిజమేనండి, కనిష్క చెప్పింది నిజమే.